వినికిడి సమస్య అనేది ఎందుకు వస్తుంది? ఎక్కువగా ఇది ఎవరిలో వస్తుంది? బేసిక్‌గా పెద్దవాళ్ళ వయసు పెరిగే కొద్దీ మాకు వినికిడి లోటు వస్తుంది. మాకు కొద్దిగా వినపడట్లేదు. చిన్న చిన్న సౌండ్స్ అని అంటూ ఉంటారు. ఎందుకు వస్తుందంటారు ఇలా? అంటే హీరింగ్ లాస్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి మనకి. అండ్ ఇది ఏ ఏజ్లో అయినా రావచ్చు. పుట్టుకతో రావచ్చు, లేదంటే పుట్టిన తర్వాత కూడా రావచ్చు, ఈవెన్ పెద్దగా అయినాక కూడా రావచ్చు. రీజన్స్ అనేవి కొన్ని కంజనాటల్, కొన్ని జెనెటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెరిడిటరీ కూడా ఉంటుంది. పుట్టుకతో వచ్చే వాళ్ళల్లో జెనెటిక్ పరంగా కూడా ఉంటుంది. జన్యు లోపం ఉన్నా కూడా మనకి హీరింగ్ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి చిన్నపిల్లల్లో అయితే మనకి. అలానే పెద్దవాళ్ళలో చూసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, అది కూడా మ్యాటర్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో డ్రగ్ ఇండ్యూస్డ్ హీరింగ్ లాస్ అన్నది వస్తుంది, కొందరిలో సడన్ హీరింగ్ లాస్ వస్తుంది. ఇలా వేరీ అవుతూ పోతుంది. ఓకే, కొందరికి ఏంటంటే యాక్సిడెంట్ అవ్వడం వల్ల అవుతుంది, కొందరికి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, షోలో రావడం వల్ల, ఇన్ఫెక్షన్ చాలా రోజులు ఉండడం వల్ల కూడా మనకి హీరింగ్ లాస్ అనేది వస్తుంది మనకి. సో ఆటోమేటిక్గా ఏదైతే మనం అంటే మన హ్యూమన్స్ మానవులు -10 to 120 డెసిబల్స్ మనం సౌండ్ని వినగలుగుతాం మనము. ఓకే, సో మనకి 15 డెసిబల్స్ దాకా నార్మల్ హీరింగ్. వన్స్ అది క్రాస్ అయింది అంటే మినిమల్, మైల్డ్, మోడరేట్లీ సివియర్, ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ అనేది మనకి డిగ్రీ ఆఫ్ లాస్ అన్నమాట మనకి. సో ఒకవేళ -10 అంటే లైక్ -10 to 15 లోపల వింటున్నారు అంటే యూ హ్యావ్ గుడ్ హీరింగ్ అని అర్థం అన్నమాట మనకి. తగ్గుతూ వస్తుంది. ఒకవేళ 30 డెసిబల్స్ అంటే మైల్డ్ లాస్ వచ్చేస్తుంది మనకి. దెన్ మోడరేట్ 40 డెసిబల్స్ దాకా ఉంది అంటే దెన్ మోడరేట్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ. అంటే స్టేజెస్ ఉంది, దాని సివియారిటీ ఉందన్నమాట దాంట్లో కూడా మనకి. సో మనకి 3 types ఆఫ్ హీరింగ్ లాసెస్ ఉంటాయి మనకి. వన్ ఇస్ కండక్టివ్ హీరింగ్ లాస్, మిక్స్డ్ హీరింగ్ లాస్, సెన్సరీ న్యూరల్. ఎక్కువగా మనం ఈ 3 గురించి మాట్లాడతాం, ఇంకా ఉన్నాయి, బట్ వీ టాక్ అబౌట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దీస్ 3 types అన్నమాట. సో దీంట్లో ఇన్ఫెక్షన్స్ వస్తే మనకి కండక్టివ్ హీరింగ్ లాస్ అనేది కనిపిస్తుంది మనకి. అంటే అవుటర్ ఇయర్లో, మిడిల్ ఇయర్లో ఏదైనా సమస్య వస్తే కొందరికి పస్ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కర్ణభేరి కంప్లీట్గా పస్ రావడం వల్ల అరిగిపోతుంది, కర్ణభేరి అనేది ఉండదు. కొంతమందిలో హోల్ ఉంటుంది, రంధ్రం పడుతుంది కర్ణభేరి. సో ఈ ఏదైతే పస్ రావడం ఏదైతే జరుగుతుందో మనకి, అదంతా ఇన్ఫెక్షన్ చాలా రోజులు ఈ బోన్స్ కూడా దాంట్లో నాని ఉండడం వల్ల దాంట్లో కూడా అది రస్ట్ వచ్చినట్టుగా అయిపోతుంది మనకి కంప్లీట్గా. సో స్క్లెరోసిస్ అని అంటాం మనం దాన్ని. ఓకే, ఆటోస్క్లెరోసిస్ అని అంటాం మనము. సో అలా అవ్వడం వల్ల కూడా మనకి ఈ హీరింగ్ లాస్ అనేది అవుతుంది. ఫర్ దోస్ కేసెస్ ఏంటంటే ఈ మెడిసిన్తో కానివ్వండి, లేదు రెండవది అంటే సర్జరీతో కానివ్వండి క్యూర్ అవుతుంది. బట్ ఈ కేసెస్లో కొంతవరకు హీరింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వదు, లాస్ అనేది ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది, ఏదైతే పార్ట్ డ్యామేజ్ అవుతుందో దాన్ని మనము ఈ మెడిసిన్తో అండ్ సర్జరీతో ట్రీట్ చేసేసుకుంటాం. కొన్ని సందర్భాల్లో అయిపోయిన తర్వాత కూడా హీరింగ్ అనేది నార్మల్గా ఇంప్రూవ్ అవ్వదు కొన్ని కేసెస్లో. సో అలాంటి కేసెస్లో కూడా మనం ఏం చేస్తామంటే హీరింగ్ ఎయిడ్ అనేది సజెస్ట్ చేస్తాం. సో దోస్ ఆర్ ద హీరింగ్ లాసెస్ అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ఆల్. అంటే మనకి ఎప్పుడైతే న్యాచురల్గా వినలేకపోతున్నామో, ఓకే, ఇబ్బంది పడుతున్నాము మాట్లాడడానికి, కమ్యూనికేట్ చేసుకోవడానికి, ఒకరిని కలవడానికి, కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న తీరుని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే దెన్ డెఫినెట్లీ ఇట్స్ ఎ సైన్ ఆఫ్ హీరింగ్ లాస్. ఓకే, అండ్ కొంతమందికి హీరింగ్ లాస్తో పాటు మాట కూడా ఉండదు, మూగా చెవిటి అన్నది ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే అది ఇయర్కి సంబంధించి కనెక్ట్ అయి ఉంటుందా? అవునండి. అంటే లాంగ్వేజ్ అని అన్నారు కదా మీరు ఇందాక, మాటలు అని అన్నారు. మాటలు ఎప్పుడు రావంటే ఏదైనా కారణం ఉంటేనే మాటలు అనేవి రావు మనకి. అంటే హీరింగ్ లాస్ ఉండడము, లేదంటే మెంటల్ రిటార్డేషన్, దాన్ని మనం ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ అని అంటాము. అంటే ఆటిజం, ADHD కానివ్వండి, డౌన్ సిండ్రోమ్ కానివ్వండి, సెరెబ్రల్ పాల్సీ కానివ్వండి, లాట్ ఆఫ్ కండిషన్స్ ఆర్ దేర్ మాటలు రాకపోవడానికి. దాంట్లో ఒక కండిషన్ హీరింగ్ లాస్ అనమాట. అంటే మనకి ఏదైనా వినిపించకపోతే మనం దాన్ని రియాక్ట్ అవ్వలేం కదా, అలా అన్నమాట. సో ఎప్పుడైతే మనం వింటామో దాన్ని విని అర్థం చేసుకొని మనము ఎక్స్ప్రెస్ చేస్తాం, మాటల ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాం, దాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అని అంటాం మనము. అలాగే. అండ్ సార్ మీరు ఇప్పుడు 3 types చెప్పారు. ఒకటి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే వినికిడి లోపం, ఇంకోటి జెనెటిక్ పరంగా వస్తుంది అని అన్నారు. కొంతమందికి సెకండ్ మిక్స్డ్ హీరింగ్ లాస్ ఏంటంటే అండి, ఇది అవుటర్ ఇయర్, మిడిల్ ఇయర్ ప్లస్ కొంతవరకు ఇన్నర్ ఇయర్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే,
అండ్ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అనేది థర్డ్ వన్ అనేది ఇది కంప్లీట్ ఇన్నర్ ఇయర్కి సంబంధించి అన్నమాట. ఓకే, దాంట్లో కాక్లియా ప్లస్ ఆడిటరీ నర్వ్ అంటే మన వినికిడికి సంబంధించిన నర్వ్ ఏదైతే ఉంటుందో, నరం ఏదైతే ఉంటుందో ఆ నరం అనేది డ్యామేజ్ అవ్వడము, లేదంటే ఈ కాక్లియాలో ఉన్న హెయిర్ సెల్స్ డ్యామేజ్ అవ్వడము జరగడం వల్ల వచ్చే లాస్ మనకి సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్. ఈ లాస్లో మనం పెద్దగా చేయాల్సింది ఏం లేదు, డైరెక్ట్గా హీరింగ్ ఎయిడ్ అంటే హీరింగ్ టెస్ట్ చేసి మీకు ఎంత వినిపిస్తుంది ఎంత వినిపించడం లేదు అనేది ఒకసారి చూసి మనము దాని తర్వాత మనము మంచి హీరింగ్ ఎయిడ్ అంటే ఆ పర్సన్కి తగ్గట్టుగా వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మనం హీరింగ్ ఎయిడ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే సార్ ఈ హియరింగ్ ఎయిడ్ కన్నా ముందు ఈ వినికిడి లోపం ఉన్న వాళ్ళకు మీరు ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తారా? ఏమైనా థెరపీలు అలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే చిన్నపిల్లల్లో ఫస్ట్ మనం ఆడిటరీ వర్బల్ థెరపీ అనేది ఇస్తాము. ఒకవేళ మనకి చిన్నపిల్లల్లో లాస్ తెలిసింది అనుకుందాము, ఓకే, పుట్టిన తర్వాత మనం ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్ వచ్చింది కాబట్టి డే 1 బేబీకి కూడా మనము హీరింగ్ టెస్ట్ అనేది చేయొచ్చు, హీరింగ్ స్క్రీనింగ్ అనేది చేయొచ్చు. ఒకవేళ మనకి దాంట్లో హీరింగ్ లాస్ అన్నట్టుగా ఒకవేళ కనిపిస్తుంది అంటే వీ డూ రెగ్యులర్లీ ఫాలో అప్ ఆన్ దాట్. ఒక 2 months 3 months 4 months 5 months దాకా ఫాలో అప్ చేసిన తర్వాత దెన్ కన్ఫర్మ్ చేసేసుకొని దెన్ 6th monthలో అలా కూడా మనం హీరింగ్ ఎయిడ్ అనేది ఆ బేబీకి మనం హీరింగ్ ఎయిడ్ అనేది పెట్టవచ్చు. హీరింగ్ ఎయిడ్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పటిదాకా వినలేని సౌండ్స్, ఆ సౌండ్స్కి తగ్గట్టుగా బాడీలో కదలికలు లేకపోవడం అనేది ఉండవు కాబట్టి పెట్టిన తర్వాత ఇవన్నీ మనం చూస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చెప్పుడు ఏంటి అంటే పిల్లలు ఏం చేస్తారు, ఉలికి పడతా ఉంటారు కదా, సో అలా మనం చూస్తాం పిల్లల్లో. సో అలా సౌండ్ అవేర్నెస్ వస్తుంది, దెన్ సౌండ్ డిస్క్రిమినేషన్ వస్తుంది, సౌండ్ లోకలైజేషన్ అనేది వస్తుంది, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట మనకి. ఒకవేళ సౌండ్ రావట్లేదు అంటే మనకి వెనక చెవులు వినిపించట్లేదు కాబట్టి వెనకాల లారీ హారన్ వచ్చినా రెస్పాండ్ అవ్వం మనం కదా. సో ఇది కూడా అంతే. సో వినిపిస్తుంది కాబట్టి ఒకటి డిస్క్రిమినేషన్, దేని సౌండ్ వచ్చింది, లోకలైజేషన్ ఏ వైపు నుంచి వచ్చింది అన్నది తెలుస్తుంది మనకి. ఇలా ప్రతిదీ మనకి ఏజ్కి తగ్గట్టుగా మనం పెడతాము. ఏజ్కి అంటే పిల్లల వయసు బట్టి కానివ్వండి, లేదంటే పెద్దవాళ్ళ వర్కింగ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టైల్, దాన్ని బట్టి మనం హీరింగ్ ఎయిడ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే, అండ్ మీరు ఆడియాలజిస్ట్లో స్పెషలిస్ట్ అనేసి విన్నాము, ఏంటి మీ రోల్ ఏంటి ఇందులో? అండి ఆడియాలజిస్ట్ ఏంటంటే హీరింగ్ అండ్ హీరింగ్ డిజార్డర్స్కి సంబంధించి కంప్లీట్గా ఎగ్జామిన్ చేసేది ఆడియాలజిస్ట్. హీరింగ్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దే డూ ఆల్ ద టెస్టెస్, ఓకే, అండ్ ట్రీట్మెంట్ ప్లాన్ కూడా చెప్పేది మనకి ఆడియాలజిస్ట్ అనమాట. ఓకే, అండ్ ఇట్స్ ఎ టీమ్ అప్రోచ్. ఈఎన్టీ అండ్ ఆడియాలజిస్ట్ అనేది ఇద్దరిది టీమ్ అప్రోచ్. ఇద్దరు కలిసి చేస్తే మనకి కొన్ని కేసెస్ మనం ఇందాక సర్జరీ అవన్నీ అన్నాం కదా, సర్జరీస్ మెడిసిన్ అంతా ఈఎన్టీ చూసుకుంటారు, ఈఎన్టీ డాక్టర్ చూసుకుంటారు. అండ్ ఆడియాలజిస్ట్ అంటే హీరింగ్ ఎయిడ్ కానివ్వండి, లేదంటే హీరింగ్ రీహాబిలిటేషన్ ఫైండ్ అవుట్ అనేది చేసేది ఆడియాలజిస్ట్ అన్నమాట. ఓకే, సో కంప్లీట్ రీహాబిలిటేట్ చేసేది ఆడియాలజిస్ట్, హీరింగ్ సైడ్ వచ్చేసి అలా.